హాయ్, నా పేరు శివ. నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, వినండి. క్రీస్తు శకం కొన్ని సంవత్సరాల ముందు అదొక అందమైన గ్రామం. పేరు కైలాసపురం. ఆనందానికి సంతోషాలకి అది నిలయం. ఆ ఊరికి పెద్ద దిక్కు మహాశివుడు. కానీ ఆ గ్రామానికి ఒక సమస్య ఏర్పడింది. పక్కన ఉండే కొండల నుంచి వచ్చే బండరాల వల్ల చాలామంది చనిపోతూ వస్తున్నారు. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు ఆ దేవుణ్ణి కోరుకున్నారు. అలా ఒకరోజు ఒక ఆస్ట్రాయిడ్ ఆ కొండను ఢీకొట్టి బండలన్నీ తొలగించేసింది. ఆ తొలగించిన బండల నుంచి ఒక బండని తీసుకొచ్చి వాళ్ళు శివలింగా చేసుకొని దాన్ని దేవుడు అనుకొని నమ్ముకుంటున్నారు. ఆ పై నుంచి వచ్చిన ఆస్ట్రాయిడ్లో చాలా బంగారం దాగుంది. ఏం ఫోన్ ఉన్నా బాబు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? వాడు మొన్న ఎగ్జామ్ రాసిన గుర్తొచ్చి నవ్వుతున్నాను రా. వద్దురా, నువ్వు ఆపరా. ఏం రాశారా? మొన్న ఎస్ఏ రైటింగ్లో మనం అంతా ఒక పేపర్ రాసేవాడు, 4 పేపర్లు రాశాడు రా. అంతకేం రాసావురా? అదేరా, గోవా, అమ్మాయిలు, బీచ్లు, పబ్బులు, మనం తాగి పడిపోతున్నారా? అదే. అరే అది గోవా కదా, చావారా ఎదవా నీ అబ్బే. వాడు ఏం చేశాడు తెలుసా? రే వద్దురా. చెప్పాను. నువ్వు ఆపరా. ఏం చేశారా? అదేరా, రింగ్ గురించి. ఏ రింగ్ రా? ఏం రింగ్ రా? అన్న వాడు పింకీకి రింగ్ ఇస్తే అది తీసుకెళ్ళి వెంకీకి ఇచ్చి ప్రపోజ్ చేసి. రే ఎక్కడికైనా పోదాంరా? కైలాసపురం పోదామా? రే వద్దురా, అది చాలా డేంజర్ ప్లేస్ రా. ఏం డేంజర్ రా? ఇక్కడ శివుడు పార్వతి ఉంటారా, భస్మం చేస్తారు. దేవుడు అనేవాడు రక్షించేవాడు, చంపేవాడు కాదు. అలా చంపేటట్టుగా ఉంటే వాడు దేవుడు అవడు, రాక్షసు అవుతాడు. అయితే దేవుడు లేడంటావా? నేను దేవుడు లేడు అనడం లేదురా. దేవుడు అనేది నమ్మకంగా ఉండాలి, మూఢనమ్మకంగా ఉండకూడదు. అదంతా కాదు, రేపు అక్కడికి వెళ్తున్నాము, ఏముందో తెలుసుకుంటాము, బయట ప్రపంచానికి చెప్తాం. అవునరా, వాడు చెప్పింది కరెక్టే. రేపు అందరం కలిసి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావు అంతే. నాకు భయంగా ఉందిరా. అదంతా కాదురా, రేపు మనందరూ వెళ్తున్నాము. షార్ప్గా రెడీగా ఉండండి. నువ్వు కూడా రెడీగా ఉండు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? లోపల అడవిలోకి వెళ్ళాను పెద్దనా. పైన స్వామి చాలా చల్లగా ఉన్నాడు, లోపలికి వెళ్తే చచ్చిపోతారు. అదే లోపల ఏమన్నా తెలుసుకోవడానికి వెళ్తున్నాం. చెప్తే అర్థం కాదా నీకు? యో మాతో పెట్టుకోవద్దు, గొడవలు అయిపోతాయి. రండి రా పోదామా? వద్దు. యో నన్నే తోస్తావురా, చచ్చిపోతావు పో. యో పోయా. ఏరా సేఫ్ రావా?
చెట్లు నీళ్లు వదిలి రావాలనిపించట్లేదు, నువ్వు వెళ్ళు. ఏంద్ర వాళ్ళు ఎవరు పాటుకు వెళ్ళిపోయినారు, వాళ్ళకైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ? చే నువ్వు కూలవరా, ఎక్కడికి వెళ్తారా? వెనకాల వస్తున్నారు కదా. నాకు భయంగా ఉందిరా. ఏ అబ్బా, పవన్ నువ్వు ఇలా వెళ్ళు, రాజు నువ్వు ఇలా వెళ్ళు, మీ స్ట్రైట్కి వెళ్తాను. సల్మాన్, రే సల్మాన్, నవీన్, పవన్ రాన్రా. నవీన్, పవన్ రాన్రా. పారిపోండ్రా. అందరూ అనుకుంటే దేవుడు అందరినీ చంపేస్తున్నారా? పిచ్చోడా మాట్లాడగా, దేవుడు చంపడం ఏంటి? ఇదంతా కావాలని ఎవరు చేస్తున్నారు? నేను వెళ్ళిపోతాను. రాజు, రే ఇక్కడ ఉంటే మనం కూడా చనిపోతాం రా, వెళ్ళిపోతాం రా. రాజీవ్, 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 రే రాజీవ్, ఎవరు వాడు? ఎవడు? తమ్ముడు ముందు కదా చూసుకుందాం. ఆ డ్రెస్ ఏంది, ఆ మాస్క్ ఏంది, ఆ చేతిలో కత్తి ఏంది?
నువ్వు ఆ పెద్ద కదా. రేయ్, రావద్దు రావద్దంటే వస్తారా? మిగతా నలుగురిని ఒక్కొక్కడిని తెగ నరుకుతా. ఇక్కడున్న బంగారం కోసం నేను ఇదంతా చేస్తున్నా. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసా. ఎవరా నువ్వు? మా వాళ్ళందరూ నియముతున్నావు. నువ్వు ఆ పెద్దాను కదా? అవునరా, అందరినీ చంపేసా. మిగిలింది నువ్వు వాడే, ఇద్దరిని చంపేస్తా. బండిలో తీసుకున్నాయి, తీసుకొని పారిపో. రావద్దంటే వస్తారా? ప్లీజ్ నన్ను చంపొద్దు. చావరా. ఏంది టీ షర్ట్ ఒకటే ఉంది, మిగిలినవి ఏమైనాయి? రే రే అరే ఏమైంది? ఎవరు లేరే, మాటలు మాత్రం వినపడట్లేదు, మనసులో అనుకుని మాత్రం వినిపిస్తుంది. ఏమైంది?
ఈ టీ షర్ట్ ఇక్కడే ఉంది, మరి ఆ టీ షర్టు అంటే వచ్చింది కళ. నీళ్ళు కొట్టలేవే. చా ఇంతకుముందు నీళ్ళు రాలేదే, ఇప్పుడు వస్తున్నాయి. నువ్వా? రే నిద్ర లేపుదామంటే కుక్కను కొట్టినట్టు వచ్చావు కదా రే. సారీ రా మావా. పోరా. రే మావా, అందరూ చూస్తున్నారు, లోపల పోదాం రారా. ఏమైందిరా మావా? అదో పెద్ద కథరా మావా. రే ఆగండి రా. రే పవన్, నువ్వు చెప్పినట్టయితే పాటి ముసలోడు ఉండాలి. ఏడి రే జిప్ ఫెయిల్ అయిందని ఫ్యాంట్ వేసుకోవడం మానేసామా? మనకేం కదా, రండి పదం. పవన్, మనం అంతా కలిసి వచ్చాం, కలిసి వెళ్తాం, మనకేం కాదు. నేను సేఫ్గా ఇంట్లో వదిలిపెట్టే బాధ్యత నాది. మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది అప్పుడప్పుడు మన ఫ్యూచర్ని మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ చూస్తున్నంతసేపు ఏ టీం విన్ అవుతుందో ముందే చెప్పగలం. అలాగే ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏ సబ్జెక్ట్ పాస్ అవుతాం, ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతామో ముందే గెస్ చేయొచ్చు. ఈ సిక్స్త్ సెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పాలంటే బేసిక్గా బాడీలో 2 చార్జెస్ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్. మన మైండ్లో నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతే బాడీలో నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకు మన ఫ్యూచర్ కొన్ని మీడియమ్స్ ద్వారా తెలుస్తాయి. అలా ఎక్కువగా ఛాన్స్ ఉండే మీడియమే డ్రీమ్. మన చుట్టూ ఉన్న రిలీజియన్స్, అందులోని పద్ధతులు ప్రతి ఒక్కటి సైన్స్కి సంబంధించింది. మన చుట్టూ జరిగే ప్రతి దాంట్లోనూ సైన్స్ ఉంది. ప్రతి దానికి మూఢనమ్మకంతో ఉండకూడదు. అలాంటి దేవుడు లేడని చెప్పడం లేదు. దేవుడు అనేది ఒక నమ్మకంగా ఉండాలి తప్ప మూఢనమ్మకంగా ఉండకూడదు. గత 4 సంవత్సరాలు నాతో పాటు ఉంటూ బాధని, సంతోషాన్ని, ప్రేమని షేర్ చేసుకున్న EC3 ఫ్రెండ్స్ అందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం. లవ్ యూ ఆల్. నా ఈ డ్రీమ్తో మీ ప్రశాంత్.